ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ కూడా దేవుని నామమున శుభములను తెలియచేస్తున్నాను. మరి యొక్క వారము, ఈ యొక్క జూలై మాసంలో చివరి ఆదివారము ఈ విధముగా మనమందరం కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది, ఈ వాక్యం మిమ్మల్ని స్థిరపరుస్తున్నందుకే నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. అందరూ కూడా మీ కుటుంబాలతో కూర్చున్నారా? వాక్యమైన దేవుడు నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చివేయబోతున్నాడు. కాబట్టి నీతో దేవుడు మాట్లాడిన ప్రతి మాటను నీవు లెక్కించుకున్నట్లయితే అది నీకు బహు సంతోషమును కలగజేస్తూ ఉంటుందని దేవుని పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి యొక్క ఆదివారమునైనా అయా ఈ విధముగా నైనా మిమ్మల్ని కలుసుకొనటానికి మీరు అయా అతని నీ ప్రియులందరితో కూడా, నీ బిడ్డలందరితో కూడా చేరినైనా అయా ప్రార్థించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీరు వెల్లడి చేస్తున్నటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలు దేవా. ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు దేవా. ఈ విత్తనము నాయన ప్రతి ఒక్క జీవితంలో ఫలభరితముగా మీరు మార్చమని, సంతోషమును, క్షేమమును, నెమ్మదిని ప్రభా ప్రతి ఒక్క జీవితంలో మీరు కలుగచేయమని, వాక్యము ద్వారా ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, మరి అందరము కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో మనము ఒక చక్కటి సన్నివేశాన్ని మనం చూడొచ్చు. అక్కడ చాలా మంది జన సమూహములు యేసు ప్రభు వారి మాటలకు మరి వినుకుంటూ ఆయనను వెంబడిస్తూ చాలా దూరము ప్రయాణం చేశారంట. పచ్చిక మీద కూర్చుండుమని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పురుషులను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. హల్లెలూయా. ఒక చిన్న వాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఆ రొట్టె యేసు ప్రభు వారి చేతిలోనికి వచ్చిందంట. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు వారి చేతిలోనికి వచ్చినటువంటి రొట్టె ఏమి చేయబడింది అని ఇక్కడ మనం చూసినట్లయితే 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉండెను. మరి ఆకాశము వైపు యేసు ప్రభు వారు ఆ రొట్టెను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచెను. హల్లెలూయా. ఈరోజు మన యొక్క వాక్యం యొక్క అంశమే విరవబడిన రొట్టె. విరవబడుట ఆశీర్వాదముకి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయాన్ని చూడండి. ఆ రొట్టె యేసు ప్రభు వారి చేతిలోనికి వచ్చిందంట. యేసు ప్రభు వారి చేతిలోనికి వచ్చేసిన తర్వాత అది విరవబడిందంట. ప్రియ దేవుని బిడ్డ, విరవబడుట ఆశీర్వాదముకే. దేవుడు దాన్ని విరిచాడు. ఆకాశము వైపు కన్నులెత్తి దాన్ని విరిచాడు. విరిచి ఏం చేశాడు? ఆ రొట్టెను ఆశీర్వదించాడు. ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటూ ఉంటామంటే, నా జీవితంలో నేను నలగకొట్టబడ్డాను, నా జీవితంలో నేను తృణీకరించబడ్డాను, నా జీవితంలో నేను ఎరగకొట్టబడుతూ ఉన్నాను, యేసు చేతిలోనికి వెళ్ళాను, అమ్మయ్య నా జీవితం చాలా బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారి చేతిలోనికి వెళ్ళబడినటువంటి ఆ రొట్టె ఏం చేయబడిందో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? విరచబడింది. విరచబడటం, ఆ
ఆశీర్వాదముకే నువ్వు విరవబడుతున్నావా? ఈరోజు నువ్వు విరవబడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నావా? నీ శ్రమ చేత నువ్వు విరవబడుతున్నావా? ఇక నా జీవితంలో ప్రభా ఇక హోప్ లేదు ప్రభా, ఇక నేను విసిగిపోయాను ప్రభా, నేను పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాను ప్రభా, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభా, నాకే మార్గము లేదు ప్రభా, నాకు ఇక మరణమే మార్గము ప్రభా, ఇక నువ్వేం చేయకపోతే నేనేం చేయలేను అని నువ్వు ఏడ్చేటువంటి పరిస్థితిలో నువ్వు విరవబడుతున్నావేమో, అవమానముల చేత విరవబడుతున్నావేమో, నిందల చేత అవమానముల చేత విరవబడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, విరవబడుట అది నీకు ఆశీర్వాదము, అది నీకు ఆశీర్వాదమే. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనములో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. హల్లెలూయా. విరిగిన మనసు ఏమైపోయిందంటండి? దేవునికి ఇష్టమైనటువంటి మరి ఆ యొక్క హృదయముగా మనము లేఖనాలలో చూస్తున్నాం. అనేక సందర్భాలలో యేసు ప్రభువారు మనకు చెప్తూ ఉంటారు, విరిగి నలిగినటువంటి మనస్సు దేవునికి ఇష్టమైనటువంటిది, విరిగి నలిగినటువంటి హృదయము దేవునికి సన్నిహితమైనది అని దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా విరవబడుతున్నావేమో, ఈరోజు నీవు కూడా నీ పరిస్థితులను బట్టి విడవబడుతుంటే అది నీకు ఆశీర్వాదకరమే. అందరూ నాతో కలిసి చెప్తారా? విరవబడుట ఆశీర్వాదముకే, విరవబడుట ఆశీర్వాదముకే. బైబిల్ గ్రంథంలో మనము ఒక క్షుణ్ణముగా ధ్యానం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం చూడొచ్చు. అందరూ కూడా ఇర్మియా గ్రంథము మరి 18వ అధ్యాయము 4వ వచనములో ఒక చక్కటి మాటను నేను చదివినప్పుడు నాకు చాలా విచిత్రమైన అనుభూతిని దేవుడు కలగజేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాని మరి ఒక కుండలో చేశాను. అసలు ఈ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? చాలా మంది జీవితాలు, చాలా మంది బ్రతుకులు ప్రశ్నార్థకముగా ఈ రోజు ఉన్నాయి. దేవుడు దీవిస్తాడా? దీవించడా? దేవుడు కార్యం చేస్తాడా? చేయడా? దేవుడు నాకు అసలు సహాయం చేస్తాడా? చేయడా? ప్రియ దేవుని బిడ్డ, చాలా చాలా ప్రశ్నలు. ఎంతకాలము నేను ఈ బాధపడాలి? ఎంతకాలము నేను ఈరోజు గనక నీవు అనుకుంటున్నావేమో, నా పని అయిపోయింది, నేను పీక్ స్టేజ్ లోకి వచ్చేసాను, ఇక నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. God is telling you that God is going to bless you abundantly. నువ్వు విరవబడుతున్నట్లయితే that is a blessing for you, my dear brother and sister. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ సందర్భంలో ఒక చక్కటి విషయాన్ని నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక కుమ్మరి ఇంటి వాణిలోకి వెళ్తే ఒక జిగట మంటిని తీసుకొని కుండను చేస్తున్నాడంట. ఆ కుండ ఏమైపోయింది అని అంటే, అతను ఆ చిరక మీద చేస్తున్నప్పుడు విడిపోయిందంట. విడిపోయినప్పుడు ఆ కుమ్మరి వాడు ఏం చేశాడు అని ఇక్కడ చూస్తే, ఆ మంటి ఊరికనే విడిపోతుంది, ఈ మన్ను మంచి మన్ను కాదు అని తీసి పక్కన పారైపోకుండా ఆయన ఏం చేశాడంటే మరలా తయారు చేశాడంట. ఎలా తయారు చేశాడండి? తనకు ఇష్టమైనట్టుగా చేశాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విరగొట్టబడుతున్నట్లయితే, నువ్వు నలగొట్టబడుతున్నట్లయితే, పదే పదే నువ్వు పడిపోతున్నట్లయితే దేవుడు నిన్ను తనకిష్టమైనట్లుగా మార్చుకుంటున్నాడని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు విశేషముగా నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అనుకుంటున్నావేమో, అయిపోయింది ప్రభా నా జీవితము, అయిపోయింది నా బ్రతుకు, అయిపోయింది ప్రభా నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు పగలగొట్టబడుతున్నావు అని అంటే దానికి కారణం ఎంత చక్కటి మాట. అందరూ కూడా మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. తనకు యుక్తమైనట్లుగా నిన్ను చేసుకుంటున్నాడు. నా బైబిల్లో కూడా నేను రాసుకున్నాను, దేవునికి యుక్తమైనట్లుగా శిల్పాన్ని చేసుకున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను కూడా ఆయన చేసుకోబోతున్నాడు. పగలగొట్టబడుతున్నావని అధైర్యపడకు, వెరగొట్టబడుతున్నావని అధైర్యపడకు. మనం ఎందుకు దేవుడు వెరగ కొట్టుతాడు మనల్ని అని మనం తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి,
కొందరు వ్యక్తుల యొక్క జీవితాలను మీకు పరిచయం చేయాలని ఈరోజు నేను ఆశపడుతూ ఉన్నాను. దానికంటే ముందుగా ఎందుకు దేవుడు మనల్ని విరక్కొడతాడు, ఎందుకు విశ్వాసుల యొక్క జీవితాలు విరక్కొట్టబడుతూ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నాను కదా, మరి నేను భక్తిగానే జీవిస్తున్నాను కదా, నేను దేవుడు చెప్పినట్టుగానే నేను నడుస్తూ ఉన్నాను కదా, ఎందుకు ఇంకా నా జీవితంలో ఈ శ్రమ, ఎందుకు నా జీవితంలో ఇంకా ఈ అవమానాలు, ఎందుకు నా జీవితంలో ఈ టెన్షన్, ఎప్పుడు సంతోషము లేనటువంటిది, ఎన్ని ప్రసంగాలు వింటున్నాను, ఎన్ని ఆల్టర్ కాల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, ఎందుకు సంతోషం లేదు, ఎందుకు దేవుడు వెరక్కొట్టబడుతున్నాడు అని నేను చూసినట్లయితే నాకు ఒక 7 విషయాలను దేవుడు బోధించాడు. అది నేను మీకు వరుసగా చెప్తాను, మీరు నోట్ చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి విషయాన్ని చూసినట్లయితే, నీవు ఏమిటో నీవు తెలుసుకోవాలి అని దేవుడు నిన్ను విరక్కొడతా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, అనేక సందర్భాలలో మనం ఏంటో, మనం ఏమై ఉన్నామో, మనం ఎవరి చేత సృష్టించబడ్డామో దానిని మరిచిపోతూ ఉంటాం. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవునికి సమీపముగా జీవించడానికే దేవుడు మనమేంటో మనం తెలుసుకునేటట్లు చేయడానికే ఆయన విరక్కొడుతూ ఉంటాడు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే, నీవు రూపాంతరము చెందటానికి దేవుడు నిన్ను విరక్కొడుతూ ఉంటాడు. నీకున్నటువంటి పాత స్థితిలో నుంచి, నీకున్నటువంటి అవిశ్వాసపు మాటలలో నుంచి నువ్వు పర్ఫెక్ట్ గా, ఏం పర్వాలేదు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నన్ను ఎన్నిటికీ నేను రాట్తెలిపోయి ఉన్నాను అని అంటూ ఉంటారు కొంతమంది. అలా నిన్ను రూపాంతరము చెందేటట్లుగా చేయటానికి దేవుడు నిన్ను విరక్కొడుతూ ఉంటాడు. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, నిన్ను అద్భుతముగా తన కొరకు వాడుకోవటానికి యుక్తమైన, ఆయనకు యుక్తమైన దానిగా, ఆయనకు యుక్తమైన వాడిగా దేవుడు నిన్ను మార్చటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, నిన్ను శుద్ధి చేయడానికి ఆయన వెరగ కొడుతూ ఉన్నాడంట. ప్రియ దేవుని బిడ్డ, బంగారాన్ని కూడా మనం శుద్ధి చేయడానికి దానిని వెరగ కొడుతూ ఉంటాం. దానిలో నా మలినాన్ని తీసివేయడానికి, ఇంకా దేవునికి నీకు అడ్డుగా నిలబడే ప్రతి పరిస్థితిని ఆయన వెరగ కొట్టడానికే దేవుడు నిన్ను నలగ కొట్టబడుతూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, ఐదో విషయాన్ని మనం చూసినట్లయితే, నిన్ను బహిర్గతం చేయడానికి, గాడ్ వాంట్ టు ఎక్స్పోజ్ యూ అవుట్. అందుకనే దేవుడు వెరక్కొడుతున్నాడు అనంటే, గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ పాపులర్ among the people who speaking against you, my dear brother and sister. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి, నీకు వ్యతిరేకంగా మరి పలుకుతున్నటువంటి వారి ఎదుట నీకేం చేస్తున్నాడు, నిన్ను బహిర్గతం చేసేస్తున్నాడు. God is making you famous, my dear brother and sister. ఒక చక్కటి మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినట్లయితే, నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టబడును. హల్లెలూయా. ఈ రోజు నువ్వు విరగొట్టబడుతున్నావా? ఈ రోజు నువ్వు నలకొట్టబడుతున్నావేమో, కానీ నిన్ను అవహేళన చేసిన వాళ్ళను, నీకు అవమానం చేసిన వాళ్ళను, నిన్ను చూసి దోషించిన వారు, నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల యొద్దకు వచ్చేటట్లుగా ఆయన నిన్ను బహిర్గతం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఐదో విషయము చాలా చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి, నిజంగా నువ్వు అనుకుంటున్నావేమో, ఈ అవమానం నా చుట్టాలు, నా సొంత వాళ్ళు, నా బంధువులే నన్ను అవమానపరుస్తున్నారు ప్రభా, నేను నలిగిపోతున్నాను ప్రభా, నేను విరగొట్టబడుతున్నాను ప్రభా. నిన్ను బహిర్గతం చేయడానికి దేవుడు నిన్ను విరగొడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గాడ్ ఈస్ బ్రేకింగ్ యూ ఓన్లీ బికాస్ టు మేక్ యూ ఫేమస్ ఇన్ యువర్ లైఫ్. ఆరో విషయాన్ని మనం చూసినట్లయితే, హీ వాంట్ టు టాక్ విత్ యూ. ఆయన నీతో సంభాషించడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీకు శ్రమ వచ్చిందంటే, ఒకవేళ నీకు కష్టం వచ్చిందంటే, ఒకవేళ నీకు నలగొట్టబడినటువంటి, ట్విస్ట్ చేయబడినటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరకు వెళ్తావు. దేవా నాకు సహాయం చేయి ప్రభా, ఎందుకంటే ఆపదలో ఆదుకొనివాడు ఆయనే. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన నీ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు నీవు వెళ్తావు. నీతో సంభాషించడానికి, నీతో మాట్లాడటానికి, నీతో ఆయన సమయాన్ని గడపటానికి
నిన్ను నలగ కొడుతూ ఉంటాడు. 7వ విషయాన్ని మనం చూసినట్లయితే నిన్ను విస్తరింప చేయడానికి, ఇప్పుడే కదా మనం చదువుకున్నాం 14వ వచనంలో ఏం చేయబడుతున్నామంట, యెహోవా పట్టణం అని పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెడుతున్నాడంట. 7వ విషయంలో కూడా ఆయన నిన్ను విస్తరింప చేస్తున్నాడు. ఆయన నీ యొక్క ప్రాకారమును విస్తరింప చేస్తున్నాడు. ఆయన నీ యొక్క పరిచర్యను విస్తరింప చేస్తున్నాడు. ఆయన నీ యొక్క కుటుంబాన్ని విస్తరింప చేస్తున్నాడు. ఆశీర్వాదము అనేటువంటి రెక్కల నీడలోనికి ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ రోజు తీసుకొని వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, 7 విషయాలు మనం గమనించాలి. మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే నీవు ఏమిటో నీవు తెలుసుకునేటట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు. 2వ విషయాన్ని మనం చూసినట్లయితే నీవు రూపాంతరము చెందటానికి, గాడ్ వాంట్ యూ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ నేచర్. నువ్వు రూపాంతరము చెందడానికి ఆయన నిన్ను విరక్కొడుతూ ఉన్నాడు. 3వ విషయాన్ని చూసినట్లయితే ఆయన నిన్ను అద్భుతముగా తన కొరకు వాడుకోవటానికి ఆయన నిన్ను విరక్కొడుతూ ఉన్నాడు. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే నిన్ను శుద్ధీకరించడానికి ఆయన విరక్కొడుతూ ఉన్నాడు. 5వ విషయాన్ని మనం చూసినట్లయితే నిన్ను రూపాంతరము, నిన్ను బహిర్గతము చేయడానికి ఆయన నిన్ను విరక్కొడుతూ ఉన్నాడు. 6వ విషయాన్ని మనం చూసినట్లయితే నీతో సంభాషించటానికి ఆయన నిన్ను విరక్కొడుతూ ఉన్నాడు. ఆయన 7వ విషయాన్ని మనం చూసినట్లయితే నిన్ను విస్తరింప చేయడానికి ఆయన నిన్ను విరక్కొడుతూ ఉన్నాడు. నువ్వు ఈరోజు అనుకుంటున్నావేమో, నేను విరక్కొట్టబడుతున్నాను ప్రభా, నేను విరిచివేయబడుతున్నాను ప్రభా, నా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ప్రభా, నీ చేతిలో నేను రొట్టెనైపోయాను ప్రభా, ప్లీజ్ నాయనా నన్ను దీవించు, ఎప్పుడు నా కష్టము తీరుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు విరక్కొట్టబడుట ఆశీర్వాదముకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒక 3 వ్యక్తులను నేను మీకు పరిచయం చేయాలి, కొన్ని నిమిషాలు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ చదవబడినటువంటి 7 విషయాలు ఈ యొక్క 3 జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆది కాండము 32వ అధ్యాయము 24, 25, 26 మనం చూసినట్లయితే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని వెరగ కొట్టెను. హల్లెలూయా. మనుష్యుడితో ఆయన రాత్రంతా కూడా యాకోబు పోరాటం చేస్తున్నాడంట. ఆ ముందు ఉన్నటువంటి యాకోబు జీవితాన్ని మనం చూసినట్లయితే మోసగాడుగా ఉన్నాడంట, అన్నను మోసం చేశాడంట, మామ చేత మోసపోయాడంట. మరి మోసము చేస్తూనే యాకోబు బ్రతుకుతూ ఉన్నాడంట. మరి ఏం చేశాడు? అన్నకు భయపడి మోసం చేశాడని తెలుసుకొని అన్నకు భయపడి పారిపోతూ ఉన్నాడు. తన భార్యలను, తన పిల్లలను తీసుకొని ఆయన పారిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉండొచ్చు. అన్నకు దూరముగా పరిగెడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే ఒక నరుడితో, ఒక దేవుని దూతతో రాత్రంతా కూడా పోరాటం చేస్తున్నాడంట. పోరాటములో ఏం చేయబడిందో తెలుసా? యాకోబు విరగ కొట్టబడ్డాడు. ఎంత భయంకరమైనటువంటి బాధ ఊహించుకోండి. ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక తొంటి వెముక విరిగిపోయింది అనుకోండి, ఏ మనిషి కూడా నడవలేడు, ఏ మనిషి కూడా నిలవలేడు ప్రియ దేవుని బిడ్డ. కానీ యాకోబు అయినా సరే, విరగ కొట్టబడినా సరే ఏం చేస్తున్నాడంటే పెనుగులాడుతున్నాడు. నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను వదులుతాను ప్రభా, నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను వదులుతాను అని యాకోబు పెనుగులాడుతున్నాడు. భయంకరమైనటువంటి నొప్పి ఉండుండొచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, ఈ రోజు నువ్వు చిన్న నొప్పి కలిగితేనే నా నొప్పి కంటే ఎక్కువ ఆ నొప్పి అని అనుకుంటూ ఉంటాం. పక్క వాళ్ళు ఎవరైనా మనకు ఒక సమస్య చెప్పారనుకోండి, ఏం చేస్తూ ఉంటాం? ఓ నేను ఇంతకంటే పెద్ద పెద్ద బాధలు అనుభవిస్తున్నా అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ సందర్భంలో బహుశా యాకోబు ఎంత నరకాన్ని అనుభవించాడో. కాలు విరిగిపోయింది, నడవడానికి రావడం లేదు. ఏం చేయబడింది అనంటే అయినా సరే విడిచిపెట్టలేదంట. విరవబడటము యాకోబు జీవితంలో ఇజ్రాయేలీగా మార్చబడ్డాడంట. హల్లెలూయా. ఆశీర్వాదముగా మార్చబడినటువంటి యాకోబు జీవితంలో ఏమైపోయిందో తెలుసా? తన అన్నను క్షమించే గుణమును కలిగిన వాడిగా ఉన్నాడంట. యాకోబు ఆలోచన మారిపోయింది, యాకోబు నడవడిక మారిపోయింది, యాకోబు పద్ధతి మారిపోయింది, యాకోబు రూపాంతరము చెందిపోయాడంట.
పాత యాకోబు మారిపోయి ఇజ్రాయేలీగా మార్చబడ్డాడంట. ప్రియ దేవుని బిడ్డ, విరగ కొట్టబడట ఆశీర్వాదముకే. ఈ రోజు నువ్వు విరగొట్టబడుతున్నావేమో, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడని నువ్వు గ్రహించుకో. నీ ఆశీర్వాదానికి నువ్వు దగ్గరగా ఉన్నావు, ఇక నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు సమీపముగా, నీ ఆశీర్వాదానికి సమీపముగా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ. ఎప్పుడైతే నువ్వు విరగొట్టబడతావో, యాకోబు జీవితంలో తన నడక మారింది, తన మాట మారింది, తన ఆలోచన మారింది, తన జీవన విధానము మారింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబులో నుంచి ఇజ్రాయేలీగా మార్చిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వాదంలోనికి, నీ కన్నీటిలో నుంచి, నీ వేదంలో నుంచి, నీ ఇరుకులో నుంచి, నీ అప్పుల్లో నుంచి ఆశీర్వాదములోనికి దేవుడు మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం చూచినట్లయితే, యోసేపు ఎప్పుడైతే విరగొట్టబడ్డాడో తన అన్నల చేత ఒక దేశానికి అధిపతిగా దేవుడు చేశాడంట. ప్రియ దేవుని బిడ్డ, విరగొట్టబడినటువంటి యోసేపు, విరగొట్టబడి తన అన్నల చేత ద్వేషించబడినటువంటి యోసేపు ఏం చేయబడ్డాడో తెలుసా? ఒక దినమున వాళ్ళ అన్నలకు ఆహారము పెట్టేవాడిగా, ఒక దినమున తన కుటుంబానికి ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాడంట. చివరి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉండబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టుకొనకపోయి బూరలను ఊది తమ చేతిలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలు ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, గిద్యోను ఒక న్యాయాధిపతి కాదు, గిద్యోను ఒక సైన్యాధికారి కాదు, గిద్యోనికి ఒక యుద్ధము రాదు, ఒక చిన్న మామూలు పశువుల కాపరి ఈ యొక్క గిద్యోను. అయితే ఈ గిద్యోనును దేవుడు ఏం చెప్పాడో తెలుసా? కుండను తీసుకొని ఆ యొక్క శత్రువుల మీద యుద్ధము చేయడానికి నువ్వు వెళ్ళు. శత్రువులు వీరికంటే బలముగా ఉన్నారంట. ఏమైపోయింది? 300 పైననే ఆ శత్రు సమూహము ఉందంట. వీరు మాత్రము 100 మంది మాత్రమే ఉన్నట్లుగా ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. గిద్యోనుకు దేవుడు చెప్పాడంట, కుండలను తీసుకో, దివటిని తీసుకో, అగ్నిని తీసుకో అని చెప్పాడు. ఎప్పుడైతే ఇక్కడ కుండ పగలగొట్టబడిందో, ఈ యొక్క పగలగొట్టబడినటువంటి కుండ ఏం చేసింది అనంటే శత్రువు చెవులలో భయంకరమైన శబ్దాన్ని కలగజేసిందంట. ప్రియ దేవుని బిడ్డ, కలగజేసింది అని మనము ఈ లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పగల కొట్టబడినటువంటి కుండ ఏం చేసింది అనంటే శత్రువైనటువంటి వారి చెవులలో భయంకరమైన శబ్దమును కలగజేసి ఈ శత్రువులను జయించగలిగినటువంటి శక్తి గిద్యోనుకు కలగజేశాడంట. ప్రియ దేవుని బిడ్డ, కుండ పగల కొట్టబడితేనే ఆ శబ్దం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, పగలగొట్టబడింది, విరగొట్టబడినటువంటి ఈ కుండ ఏం చేసింది అనంటే శత్రువు మీద విజయాన్ని కలగజేసింది. గిద్యోనుకు శత్రువు మీద, మిద్యానీయుల మీద యుద్ధమును గెలిచేటట్లుగా చేసింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ శత్రువు ఏంటి? దేంతో పోరాటం చేస్తున్నావు? నీ సమస్యతో పోరాటం చేస్తున్నావా? నీ అప్పుతో పోరాటం చేస్తున్నావా? నీ అనారోగ్యంతో పోరాటం చేస్తున్నావా? లేకపోతే ఈ లోకములో నుంచి నువ్వు ఇంకా బయటకు రాలేక, ప్రభా నేను రాలేకపోతున్నాను ప్రభా, నా పరిస్థితిని మార్చు ప్రభా అని నువ్వు యుద్ధం చేస్తున్నావా? ఈరోజు నీ శత్రువులు, నీ యొక్క శత్రువులందరూ కూడా నీ మీద విజయమును ఇక పొందలేరని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విరగొట్టబడినటువంటి ఆ కుండాలు ఏం చేయబడ్డాయనంటే శత్రువును జయించగలిగినటువంటి శక్తిని పొందుకున్నట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ఈ రోజు నువ్వు విరగొట్టబడుతున్నట్లయితే God is going to give you victory among your enemy. Hallelujah. Your God is going to give you victory. మొదట యాకోబు జీవితంలో విరగొట్టబడటం,
ఆశీర్వాదంకే అని మనం చూసాం. రెండవది, విరగగొట్టబడినటువంటి యోసేపు జీవితము మరి అధికారిగా చేసిందంట, అనేకులకు అన్నం పెట్టేదిగా చేసిందంట. మరి విరగగొట్టబడినటువంటి ఈ కుండలు ఏం చేయబడ్డాయో తెలుసా? శత్రువు మీద జయమును కలగజేశాయి. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా! ఎంత గొప్ప విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ. నిజంగా ఈ రోజు ఇప్పుడు చదవబడినటువంటి 7 అంశాలు మనం ఇక్కడ చెప్పబడినటువంటి 4 జీవితాలలో మనం చూడవచ్చు. దేవుడు నిన్ను విరగొడుతున్నాడని నువ్వు బాధపడుతున్నావు. ఆ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు యేసు ప్రభు వారి చేతిలోనికి రాగానే ఏం జరిగిందో తెలుసా? దేవుడు దానిని విరిచాడంట. దేవుడు దానిని విరిచి ఆశీర్వదించి మరి శిష్యులకు ఇవ్వటం మనం ఇక్కడ లేఖన భాగంలో చూస్తూ ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డ. మరి ఆయన శిష్యులకు ఇచ్చినప్పుడు వారందరూ తిని తృప్తి పొందగా ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా మనము ఈ లేఖన భాగంలో మనం చూడవచ్చు. 5,000 మంది పురుషులు మాత్రమే. స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియదు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఎందుకంటే ఆ కాలంలో చిన్నపిల్లలను స్త్రీలను లెక్కించేవారు కాదు, కేవలం పురుషులను మాత్రమే లెక్కించేవారు ప్రియ దేవుని బిడ్డ. మరి అందుకని ఇక్కడ ఎంత చక్కటి మాటను ఆయన చెప్తున్నాడో చూడండి. విరవబడుట ఆశీర్వాదంకే. ఏదైనా సరే విరవబడుట ఆశీర్వాదంకే. ఈరోజు నువ్వు విరవబడుతున్నావేమో, నీ యొక్క పరిస్థితుల చేత నువ్వు విరవబడుతున్నావేమో, నీకున్నటువంటి సిచ్యువేషన్స్ చేత నువ్వు విరవబడుతున్నావేమో, ఆశీర్వాదము కొరకు విరవబడుతున్నావని నువ్వు గ్రహించుకో ప్రియ దేవుని బిడ్డ. నిన్ను రూపాంతరము చెందేటట్లుగా చేయడానికి, నీతో సంభాషించటానికి, నిన్ను మరి మహిమకరముగా మార్చటానికి, ఆయన కొరకు నిన్ను బలముగా వాడుకోవటానికి, ఆయన కొరకు నిన్ను సజీవముగా నిలబెట్టడానికి దేవుడు ఈరోజు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయము నిజంగా మరి ఎంత చక్కటి ఆశీర్వాదాన్ని మనకు కలుగ చేస్తుంది అంటే విరవబడుట ఆశీర్వాదంకి. ప్రియ దేవుని బిడ్డ, మరి ఇక్కడ చెప్పబడినటువంటి మనము నేర్చుకున్నటువంటి ఈ 3 విషయంలోనే కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ. అది ఎవరు అనంటే ఆ యొక్క 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తెచ్చి ఇచ్చినటువంటి ఆ యొక్క బాలుడు. బహుశా ఒకవేళ మనము గనక ఊహించుకున్నట్లయితే ఈ మిగిలిపోయినటువంటి 12 గంపలు ఎవరికి వెళ్ళుంటాయండి? శిష్యులు తీసుకోరు కాబట్టి ఆ చిన్న పిల్లవాడికి వెళ్ళిపోయి ఉండవచ్చు మనము ఊహించుకున్నట్లయితే, ఎందుకంటే అక్కడ ఏమీ రాయబడలేదు కాబట్టి. కానీ దేవునికి ఇవ్వటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక చిన్న సందర్భాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక తండ్రి ఉన్నాడంట, అతనికి 3 కుమారులు ఉన్నారంట. ఒకరోజు ఆ యొక్క స్వీట్ బాక్స్ ని తీసుకొని వచ్చేసి 3 కుమారులకు స్వీట్ ఇవ్వాలని మరి నిలవబడి ఉన్నాడంట. నిలవబడేసి ఫస్ట్ చిన్న కుమారుడికి, మనము మన ఇంట్లో చిన్న వాళ్ళకి ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు పాపం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి చిన్నవాడికి ఆ యొక్క స్వీట్ ఇచ్చాడంట. తర్వాత 2వ వానికి ఇచ్చాడంట. తర్వాత పెద్దవానికి ఇచ్చాడంట. ఇచ్చేసిన తర్వాత అతని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వీట్ బాక్స్ ను పక్కన పెట్టేసి ఫస్ట్ వెళ్ళి పెద్దవాడి దగ్గర చేయి చాచాడంట. పెద్దవాడు అన్నంట, నువ్వు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటావా? నేను ఇవ్వను అన్నాడు. 2వ వాడి దగ్గరికి వెళ్ళంగానే అడుగుతాడనగానే ఇతను దాసేసుకున్నాడంట. 3వ వాని దగ్గరికి వెళ్ళి, చిన్నవాని దగ్గరికి వెళ్ళి చేయి చాచంగానే ఆ యొక్క చిన్నవాడు కొన్ని నిమిషాలు ఆలోచించి సర్లే పట్టుకో తీసుకో అని చెప్పేసి తన దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేయడానికి మరి మొత్తం తన తండ్రి చేతిలో పెట్టేశాడంట. ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు తన తండ్రి చేతిలో ఆ యొక్క స్వీట్ ని పెట్టేశాడో, ఈ తండ్రి ఏం చేశాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? తన దగ్గర ఉన్నటువంటి ఆ స్వీట్ బాక్స్ అంతా కూడా ఆ చిన్న కుమారుడికే ఇచ్చేయటము మనం ఈ కథలో చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డ. అవును, ఇక్కడ కూడా ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చదవబడుతున్నటువంటి ఆ చిన్న పిల్లవాడు కూడా ఈ విధముగానే ఆలోచించి ఉండవచ్చు. అరే, నా తండ్రికి ఈయనకి నేను నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేస్తే నేనేం తింటాను, నేనేం చేస్తాను
అని అనుకుంటుండొచ్చు. ఈ చిన్న కుమారుడు చేసినటువంటి పని కూడా అదే. తన దగ్గర ఉన్నటువంటి స్వీట్ ని తనకిచ్చినటువంటి తండ్రికే ఇచ్చేశాడు. ఏ తండ్రి కూడా తన పిల్లల దగ్గర నుంచి లాక్కొని తినాలి అని ఆశపడ్డాడు కదా ప్రియ దేవుని బిడ్డ. ఏ తల్లి తండ్రి కూడా అలా ఆశపడరు. తండ్రి అడిగారు అని అంటే అది మనకు డబల్ ఇవ్వడానికే ఆయన మన కొరకు అడుగుతూ ఉంటాడు. తండ్రి ఎప్పుడు డబల్ ఇవ్వడానికే ఆశపడుతూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ. అదే విషయము ఇక్కడ మనము ఈ యొక్క సందర్భంలో మనం చూస్తూ ఉండవచ్చు. ఈ చిన్న పిల్లవాడు కూడా దేవునికి ఇవ్వటానికి ఆలోచించి ఉండవచ్చు. ఒకరోజు నేను చెర్లపల్లిలో చెప్పాను కదా మీ అందరికీ కూడా, దేవునికి ఇవ్వటం ఆశీర్వాదకరం. దేవుని చేతిలోనికి నువ్వు వెళ్ళటం విరగొట్టబడినది అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించటానికే నీ యొద్ద నుంచి తీసుకుంటున్నాడు. చాలా మంది దేవునికి ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. మనం ఖర్చు పెడుతూ ఉంటాం. దేవునికి ఏమేమి ఇవ్వాలి అని మనం ఆలోచించినట్లయితే మొదటిది నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయము దేవునికి ఇవ్వాలి. విరగ కొట్టబడినటువంటి నీ హృదయము, నలగ కొట్టబడినటువంటి నీ హృదయమును దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు దానిని ఆశీర్వాదముగా మారుస్తున్నాడు. నీ దగ్గర ఉన్న జీవితం అంతా దేవునికి ఇచ్చేసినట్లయితే, ఇక్కడ మనం ఈరోజు చాలా చాలా ప్రాముఖ్యముగా ధ్యానం చేసుకునే విషయం ఏంటి అనంటే, మొదట నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. నీ యొక్క పాప జీవితాన్ని దేవునికి ఇవ్వు. నీ రోత జీవితాన్ని నువ్వు దేవునికి ఇవ్వు. నువ్వు ఈ రోజు 10 రోజులు ప్రార్థన చేస్తున్నావు, మళ్ళా 11వ రోజు పడిపోతున్నాను, అయ్యో నేను పడిపోతున్నాను ప్రభా, నేను నిలబడలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. నీ మొత్తము జీవితము మీద అధికారము దేవుడికి ఇచ్చినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వాదముగా మారుస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే, ఈ చిన్నవాడు తనకు కలిగినదంతా కూడా ఇచ్చేశాడంట. కొంచెం దాసుకొని కొంచెం ఇవ్వలేదు. ఒక చేపను దాసుకొని మరి 2 రొట్టెలు దాసుకొని ఒక చేప ఇచ్చి 3 రొట్టెలు ఇవ్వలేదంట. తనకు కలిగినదంతా కూడా ఇచ్చేయటం మూలాన 12 గంపలు అతనికి ఆశీర్వాదం కలిగిందంట. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప విషయము. చాలా మంది దేవుని పరిచర్యకి ఇవ్వడానికి గాని దేవునికి ఇవ్వడానికి గాని చాలా చాలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎందుకు తీసుకుంటున్నాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికే. ఆ విరవబడినటువంటి నీ స్థితిని దేవుడు ఆశీర్వాదముగా మారుస్తూ ఉన్నాడు. ఆయన చేతిలోనికి వచ్చినటువంటి నీ హృదయము, ఆయన చేతిలోనికి వచ్చినటువంటి నీ అర్పణ దేవుడు విరుస్తూ ఉన్నాడు. అది విరిచి ఏం చేస్తున్నాడో తెలుసా? డబల్ చేస్తున్నాడు ఆయన. నువ్వు పరిచర్యకి ఇస్తున్నావా? డబల్ చేస్తున్నాడు దేవుడు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? నిన్ను ఫేమస్ చేయబోతున్నాడు దేవుడు. నిన్ను రూపాంతరం చెందేటట్లుగా చేస్తున్నాడు దేవుడు. నిన్ను బహిర్గతం చేస్తున్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చిన్నవాని హృదయం ద్వారా నువ్వు అనుకుంటున్నావేమో, విరక్కొట్టబడుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము ద్వారా దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి అనంటే, నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుట సాగిల పడేటట్లుగా చేస్తున్నారు. నిన్ను తృణీకరించిన వారందరూ కూడా నీ పాదముల మీద పడేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. యెహోవా పట్టణం అని ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు నాతో పాటు కలిసి చెప్పండి. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను నివాసమనియు నీకు పేరు పెట్టబడును, నాకు పేరు పెట్టబడును అని నీవు పలుకు. దేవుడి మాటలు నీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. దేవునికి నీకున్నదంతా కూడా దేవునికి ఇవ్వు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఆశీర్వాదకరముగా మార్చబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఎంతమంది నీ హృదయాలను దేవునికి ఇవ్వకోకుండా పాపము వైపుకు, ఈ లోకము వైపుకు, ఈ లోక ఆచారాల వైపుకు, ఈ లోక తలంపుల వైపుకు పరిగెడుతున్నావేమో, ఈ రోజు దేవుడు నీ దగ్గర ఏది ఉందో దాన్ని దేవునికి ఇవ్వమని అడుగుతున్నాడు. అయ్యో, నేను ఈ పాపపు హృదయాన్ని దేవునికి ఇవ్వగలనా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ పాపపు హృదయాన్ని దేవునికి ఇచ్చి చూడు. దాన్ని పరిశుద్ధముగా దేవుడు మార్చవేయబోతున్నాడు. నువ్వు దగ్గరగా ఉన్నావు నీ ఆశీర్వాదానికి. గమనించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక.
అందరు కూడా కళ్ళు మూసుకోండి, అందరు కూడా మోకరించండి. ఇంకా దేవునికి నీ దగ్గర ఏది ఉందో అది దేవునికి ఇవ్వమని అడుగుతున్నాడో దాన్ని గమనించుకొని దేవునికి ఇచ్చేసినట్లయితే దేవుడు నీ జీవితాన్ని అద్భుతముగా ఆశీర్వాదకరముగా మార్చివేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అవును ప్రభా, ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ నాయన విరగొట్టబడినటువంటి స్థితిలోనే ఉన్నారు ప్రభా. కానీ ఈ రోజు నువ్వు చెప్తున్నావు ప్రభా, నీ జీవితాన్ని నా చేతిలోనికి ఇవ్వు, నీ బ్రతుకుని నా చేతిలోనికి ఇవ్వు, నీ హృదయాన్ని నా చేతిలోనికి ఇవ్వు, నీ జీవితాన్ని, నీ సమర్పణను నా చేతిలోనికి ఇవ్వు, నేను ఆశీర్వదించబోతున్నానని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. విరగొట్టబడటము ఆశీర్వాదముకే అని ప్రభా నువ్వు మాతో మాట్లాడుతున్నావు ప్రభా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, యు ఆర్ బ్రేకింగ్ అస్ లార్డ్ ఫర్ ఎ బ్లెస్సింగ్ ఫాదర్. మా జీవితాలను మారుస్తున్నావు ప్రభా, మా బ్రతుకులను మారుస్తున్నావు ప్రభా, మా ఆశీర్వాదం అయ్యా, మా ఆలోచన మీరు మారుస్తున్నారు ప్రభా. విరగొట్టబడుతున్నాం ప్రభా, కానీ నువ్వు మమ్మల్ని అద్భుతముగా ఆశీర్వాదకరముగా అయా రెట్టింపు దీవెనల చేతనైనా, అయా నూరంతల ఫలము చేతనైనా మీరు మమ్మల్ని నింపబోతున్నందుకే నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో ప్రభా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. ఎవరైతే కన్నీటిలో ఉన్నారో నాయన వారి కన్నీటిని తుడిచివేయండి ప్రభా. ఎవరైతే వేదనలో ఉన్నారో ప్రభా వారి వేదన నుంచి మీరు తొలగించండి ప్రభా. వారి ప్రతి బాధ నుంచి, వారి ప్రతి కన్నీటి నుంచి, వారి ప్రతి కష్టము నుంచి ప్రభా, వారి ప్రతి అనారోగ్యము నుంచి నాయన మీరు విడుదల దయచేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. లే యువర్ మైటీ హ్యాండ్స్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫాదర్. బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. దేవానికి సాధ్యమైనది ఏది లేదు. అవును ప్రభా, విరగొడుతున్న జీవితాలను ఆశీర్వాదకరముగా మారుస్తున్నావు ప్రభా. మా జీవితాలను మీ చేతుల్లోకి ఇస్తున్నాం ప్రభా. మీరు విరగొట్టి దాన్ని ఆశీర్వదిస్తున్నందుకే మీకు వందనాలు అయ్యా. అతని విరగొట్టి ఆశీర్వదిస్తున్నందుకే మీకు వందనాలు. మా బ్రతుకులను మీ చేతిలోకి ఇస్తున్నాం తండ్రి, మా అర్పణ మీ చేతిలోనికి ఇస్తున్నాం తండ్రి. దాన్ని నువ్వు విరగొట్టి నూరంతల ఆశీర్వాదమును మాకు కలగ చేస్తున్నావు ప్రభా. లార్డ్, యు ఆర్ బ్లెస్సింగ్ us Father. Thank you Jesus for your blessing Lord. నీ అద్భుతమైన ఆశీర్వాదములకై అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి అవమానమును, ప్రతి నిందను ప్రభా, ప్రతి కన్నీటిని నాయనా నువ్వు తుడిచివేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడినట్లయితే అందరూ కూడా మరి చిన్న కామెంట్ రూపంలో మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోవాలని మేము ఆశపడుతున్నాము. దాని ద్వారా దేవునికి మహిమ, మరి మనందరము కూడా కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, మీతో పాటు కలిసి నేను, నా కుటుంబము, నా యొక్క గెత్సెమనే ప్రార్థనా సహవాసపు సభ్యులందరూ కూడా దేవుని స్తుతించడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మీకు ఒకవేళ ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే అక్కడ నా ఫోన్ నెంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే మరి మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. అనుదినము, ప్రతి దినము మధ్యాహ్నము 2 గంటల నుంచి 4 గంటల వరకు మేమందరము కూడా అనేక ప్రాంతాల నుంచి కాన్ఫరెన్స్ ప్రేయర్ లో అనేక మంది సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.